వార్తల వివరాలు చూస్తే రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజలను కష్టాల్లోకి నెట్టడం తప్ప గొడ్డలి పార్టీకి మరేమీ తెలియదని విమర్శించారు. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని లింగంగుంటలో విడుదల చేశారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద 3,125 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద రైతులకు 7,000 జమ చేశామని పేర్కొన్నారు. బటన్ నొక్కగానే 99.8% రైతులకు నిధులు జమయ్యాయని తెలియజేశారు. రైతులకు ఏటా 20,000 ఇస్తామన్న హామీ నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. విధ్వంసం నుంచి ఏపీని వికాసం వైపు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని వివరించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. మనం ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో రైతులకు అన్ని కష్టాలే అని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన 6 నెలలకు కూడా డబ్బులు వచ్చేవి కాదని తెలిపారు. ఇప్పుడు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని వివరించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా రైతుల అవసరాలను గుర్తిస్తున్నామని చెప్పుకొచ్చారు. అన్నదాతలు యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది. చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా సమస్యలన్నీ కూడా తీర్చావని నేను చెప్పడం లేదు. ప్రపంచమంతా ఈ సమస్యలు ఉన్నాయి, మనకు ఆ సమస్యలు ఉన్నాయి. అయితే ఈరోజు రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు 6 నెలలు కూడా మీరు ధాన్యం వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్క ఈరోజు లేబర్ ఖర్చులు పెరుగుతున్నాయి, వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతా ఉంది. అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనికోసం కూడా ఎంత డబ్బులు కావాలనో అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. రైతులందరికీ SMS ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని చూశాను, మీరు ఇక్కడ కూర్చున్నారు. దర్జాగా మీ అకౌంట్లో డబ్బులు పడిందా లేదా చూసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే పని చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను. మీరు ఫోన్ మారిస్తే ఆ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేస్తున్నా. మీరు ఈ క్రాప్ తీసుకొని ఎప్పటికప్పుడు మీ అవసరాలన్నీ గుర్తిస్తున్నా. దీనివల్ల నేను ఈరోజు మీకు రైతు భరోసా ఇవ్వాలనుకుంటే, ఏదైతే అన్నదాత సుఖీభవ ఇవ్వాలనుకుంటే ఇమ్మీడియట్ గా మీ అకౌంట్లో డబ్బులు వేయగలిగానంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమర్థత. లెక్కలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రైతు బాగుండాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. నేరస్తులకు కులాలు అంటగట్టవద్దని, వారికి అండగా నిలిచే నాయకులను ప్రజలు తిరస్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సుగాలి ప్రీతి కేసును టేకప్ చేద్దామంటే వైసీపీ హయాంలోనే సాక్ష్యాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. జెంజీ అని యువత చెప్పడం కాదని, మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలని సూచించారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాట మంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గోదావరి కళాక్షేత్రంలో జరిగిన ఈ వేదికపై ఆయన జిల్లా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలోని 1,50,475 మంది రైతులకు 99.46 కోట్ల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. అలాగే ఉప్పాడలో ప్రమాదవశాత్తు బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు
75.52 లక్షల సాయాన్ని అందించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ నేరస్తులకు కులాలు అంటగట్టవద్దని, వారికి అండగా నిలిచే నాయకులను ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. సుగాలి ప్రీతి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో ఆందోళన చేశారని, దీంతో సీబీఐకి వైసీపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా లేఖ రాసిందన్నారు. తాము వచ్చాక ఈ కేసును టేకప్ చేద్దామంటే వైసీపీ హయాంలోనే సాక్ష్యాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. నేరస్తులను వెనకేసుకొస్తే బాగోదని, క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలను నడుపుతామంటే కుదరదని అన్నారు. నేరస్తులు రాజ్యాంగ పదవుల్లో కూర్చొని శాసిస్తామంటే జీవితాంతం పోరాడతానని, నేరస్తులను నెత్తిపై పెట్టుకుంటే మన తలరాతలను ఎవరూ బాగు చేయలేరని అన్నారు. జంజీ జంజీ అని యువత చెప్పడం కాదని, మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలని సూచించారు. మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు కానీ మీకోసం పోరాటం చేయగలనని పేర్కొన్నారు. విపక్షంలో ఉన్నవారు అధికారంలోకి వస్తారేమో అని భయపడవద్దని, వారు అధికారంలోకి రారని ధీమా వ్యక్తం చేశారు. రౌడీయిజం, గూండాయిజం చేసేవారిని తొక్కి నారతీస్తామని, వారిని ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. కొందరు కొన్ని అంశాలపైనే స్పందిస్తారు, నేను అన్ని అంశాలపై స్పందిస్తా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2019-24లో సిబిఐకి ఇమ్మని మేము 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతూ మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది. సొంత ఇంట్లో వాళ్ళ బాబాయిని చంపేశారు. ఆ నేరస్తులు మన అందరికీ తెలుస్తుంది, కళ్ళ ముందు వీళ్ళు చేసి ఉండొచ్చని మన ఒక ప్లాసిబిలిటీయో వీళ్ళ మీద నిర్ధారించడానికి కోర్ట్స్ విల్ ఆస్క్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేకపోతే మటుకు మనం ఎవరిని కూడా మన కళ్ళ ముందు మనం తెలిసినా కానీ మనం ఏం చేయలేం, అన్లెస్ వీ కమ్అట్, చూసిన వాళ్ళు వస్తే తప్ప. అందుకని లా అండ్ ఆర్డర్ వీట్ ఈస్ వెరీ పారామౌంట్ టు ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఒక క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పేది. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మన ప్రాచీన భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ఒక ప్రతీక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, సృజనాత్మకత పెరగడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ఆరోగ్యకర వృద్ధాప్యానికి యోగా థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ఒక ప్రతీక అని, మన మునులు, ఋషులు వారి విజ్ఞానాన్ని, అనుభవాన్ని రంగరించి యోగాను మనకు వారసత్వ సంపదగా అందించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యోగా పోటీలు జరిగాయి. రాష్ట్ర స్థాయి పోటీలు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి డాన్ బాస్కో స్కూల్లో జరిగాయి. ఈ పోటీలో దాదాపు 1600 మంది పాల్గొన్నారు. వీరిలో 108 మంది విజేతలుగా నిలిచారు. వీరికి శనివారం మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా తదితరులు జ్ఞాపికలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ,
మన ప్రాచీన వారసత్వ సంపదను విశ్వవ్యాప్తం చేసేందుకు గౌరవ ప్రధానమంత్రి మొదటి నుంచి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల కోట్లాది మంది ప్రయోజనం పొందుతున్నారన్నారు. యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, సృజనాత్మకత పెరగడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ఆరోగ్యకర వృద్ధాప్యానికి యోగా థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ప్రతిరోజు 45 నిమిషాలు యోగాభ్యాసనకు కేటాయించాలన్నారు. యోగాచరణతో డయాబెటీస్, హైపర్ టెన్షన్ వంటి జీవనశైలి వ్యాధులను కట్టడి చేయవచ్చన్నారు. ప్రజారోగ్యాన్ని సంరక్షించడంలో ప్రభుత్వం చేస్తున్న చర్యల్లో నేటి యోగా పోటీల విజేతలు కూడా భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం దిశగా, అంటే ఎవరికైనా వృద్ధాప్యం తప్పదు, కానీ అనారోగ్యం బారిన పడి ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకుండా యోగాని అవలంబించడం ద్వారా, ప్రాణాయామ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒక జీవన విధానంలాగా మార్చుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇవాళ అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలని, పోటీ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. రేపు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యోగా గురుగారైన బాబా రామ్దేవ్ గారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఉదయం 5:30కే యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటిదాకా గత 15 రోజులుగా అనేక కార్యక్రమాలని జిల్లాల వ్యాప్తంగా థిమాటిక్ కానీ లేదా ఆధ్యాత్మిక కేంద్రాల్లో, అదేవిధంగా పర్యాటక కేంద్రాల్లో కూడా యోగా కార్యక్రమాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ చేయడం జరిగింది. దాదాపు 2.5 లక్షల మంది యోగా ట్రైనర్లను కూడా ఈ సంవత్సరం తయారు చేశాం. 10 లక్షల మంది నిత్య సాధకులను కూడా తయారు చేయాలని. వీటికి అన్నిటి వెనక ఒకటే ఉద్దేశం, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే మనం ఇవాళ రియాక్టివ్, క్యూరేటివ్ దగ్గర నుంచి ప్రిడిక్టివ్. శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ఆదరణకు భారతదేశపు ప్రాచీన ఋషులు, మునులు అందించిన జ్ఞానమే కారణమని పేర్కొన్నారు. యోగా సాధన వల్ల ఆరోగ్యం మాత్రమే కాకుండా మనసు, శరీరం మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఉత్సాహం పెరుగుతాయని వివరించారు. ప్రాచీన మునులు, మహానుభావులు అందించిన విద్యని ఆచరిస్తే మన దేశం సుసంపన్నం అవుతుంది ప్రపంచంలో. దీనివల్ల ఆరోగ్యం అనే కాదు, మనసుకి, శరీరానికి అనుసంధానత, ఆరోగ్యపరంగా మానసిక ఆరోగ్య ఉల్లాసంగా మనం చేసే పనిలో కూడా అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూడొచ్చు. ఆయన 75లో 25లాగా పనిచేస్తూ ఉన్నారంటే నాకు తెలిసి గడిచిన 4.5 దశాబ్దాలుగా ఆయన యోగా చేయని రోజంటూ ఉండదు. కాబట్టి మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామందికి, మీకు, నాకు ఇట్లాంటి ఎన్నప్పుడు చేయాలనిపిస్తుంది. కానీ ఒక క్రమబద్ధమైన జీవితం మనం గడపలేము. ఏదో లేట్ అవుతుందనో హడావుడో ఈ హడావుడు. కానీ వీలు చేసుకొని కనుక రోజుకు 1 గంట సేపు యోగాభ్యాసం చేయగలిగితే ఖచ్చితంగా మనం జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరతామని, అట్లాగే ఆరోగ్యపరంగా కూడా మంచి ఆరోగ్యంతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, నేతన్నల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ పెన్షన్లు, సబ్సిడీపై నూలు సరఫరా, ఆప్కో ఆధునీకరణ, ఈ-కామర్స్ ద్వారా అమ్మకాల విస్తరణ వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో చేనేత రంగానికి స్వర్ణయుగం లాంటి పరిపాలన అందించామని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. నాడు అన్న ఎన్టీఆర్ అందించిన కూడు, గూడు, గుడ్డ నినాద స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్నల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు 365 రోజులు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్, అపారెల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా రాష్ట్రంలో 10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 2 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. నేతన్నల సామాజిక భద్రత కోసం 93,000 మందికి 50 ఏళ్లకే పెన్షన్ అందజేస్తున్నామని, పెన్షన్ మొత్తాన్ని 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచామని చెప్పారు. థ్రిఫ్ట్ పథకం కింద ప్రతి బడ్జెట్లో 5 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని,
కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా నూలుపై 15% సబ్సిడీ ఇస్తూ 2 ఏళ్లలో 246.41 కోట్ల విలువైన నూలును సరఫరా చేసి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించామని స్పష్టం చేశారు. నేతన్నల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపేలా ఏప్రిల్ 1 నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలియజేశారు. అదేవిధంగా విశాఖ సమ్మిట్లో సుమారుగా 4,270 కోట్ల పెట్టుబడులు, మరి ఉపాధి కూడా సుమారుగా 7,300 ఉద్యోగస్తు లక్ష్యంతో కూడా 5 ప్రధాన MOUలు కూడా కుదిరాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా హస్తకళలకు కూడా భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే హస్తకళలను మనం ఎప్పటి నుంచో అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, మరి మన చంద్రబాబు నాయుడు గారు హస్తకళలను ప్రోత్సహిస్తూ మరి మన రాష్ట్రంలో కూడా మరి లేపాక్షి ద్వారా హస్తకళలకు ఎప్పటికప్పుడు కూడా సేల్స్ కూడా పెంచుతూ మరి హస్తకళాకారులు కూడా సుమారుగా 2 లక్షల పైగా మరి మన రాష్ట్రంలో హస్తకళాకారులు కూడా ఉన్నారన్న విషయం తెలియజేస్తూ మరి రాష్ట్రంలో 19 లేపాక్షి షోరూంలు ఉన్నాయి. లేపాక్షి షోరూంలో కూడా అన్ని ఆధునీకరణ కూడా చేశాం. కొత్తగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో లేపాక్షి షోరూం కూడా కొత్తది ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా తరంగా సేవ పేరుతో ఆన్లైన్లో హస్తకళలు కొనడానికి కూడా అవకాశం కల్పించాం. లేపాక్షి షోరూంలో మరి పారదర్శకంగా నిర్వహణ జరిపేకు ఏపీ ఆధునిక రియల్ టైం వ్యవస్థ కూడా రూపకల్పన. నైపుణ్యం పట్టుదల ఉంటే జీవితంలో సక్సెస్ అవడమే కాకుండా ఉన్నత శిఖరాలకు చేరతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దివిన చదువు అవకాశాలు ఇస్తుందని, కానీ నైపుణ్యం పట్టుదల ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. నేర్చుకోవటం ఆపకుండా ముందుకు వెళ్లేవారిని ఎప్పుడూ ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. నైపుణ్యం పట్టుదల ఉంటే జీవితంలో సక్సెస్ అవడమే కాకుండా ఉన్నత శిఖరాలకు చేరుతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. యువతరం ఇతరులతో పోల్చుకోవద్దని, ఎవరి సినిమా వాళ్లే రాసుకోవాలని సెంట్రల్ మినిస్టర్ పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరై గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, నేడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థుల సామర్థ్యాన్ని నేటి నుండి ప్రపంచం పరీక్షిస్తుందన్నారు. ప్రపంచం వేగంగా మారుతోందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను మార్పులు చూస్తున్నామని తెలిపారు. గ్లోబల్గా పోటీ పెరిగిపోయిందని చెప్పారు. చదివిన చదువు అవకాశాలు ఇస్తుందని, కానీ నైపుణ్యం పట్టుదల ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. నేర్చుకోవడం ఆపకుండా ముందుకు వెళ్లే వారిని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఏఐ, క్లౌడ్, క్వాంటం ఇలా ఎన్నో కొత్త అవకాశాలు మన ముందుకు వస్తున్నాయన్నారు. అవకాశాలు రాని వారు కుంగిపోవద్దని, ఎవరి సినిమా వారే రాసుకోవాలని, ఇతరులతో పోల్చుకోవద్దని సూచించారు. జీవితంలో ఎదురైన సమస్యలను సవాల్గా తీసుకుని విజయాలు సాధించారని, ఒత్తిడికి లొంగిపోకుండా మనస్సుకు నచ్చింది చేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రజలకు సేవ చేయాలన్న చంద్రబాబు పిలుపుతో మనస్సును నమ్ముకొని రాజకీయాలకు వచ్చారని తెలియజేశారు. మన మనసుకు మాత్రమే మనం ఏమి చేయగలం, మన శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. కాబట్టి మీ మనస్సును నమ్ముకొని 10 మంది చెప్పినవి విని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు కొంత ఆఫర్లు రాకపోయినా, ఒంటరితనం ఉన్న, వైఫల్యాలు ఎదురైనా కూడా నిరాశ, ఒత్తిడిలో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా ఒంటరితనం వస్తుంది, నిరాశ వస్తుంది. నిరాశ లేని వ్యక్తులు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ఎంతో కష్టపడిన చంద్రబాబు నాయుడు గారు కూడా 5 సంవత్సరాలు అధికారం లేక ఎన్నో అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితి. ఎంత చెట్టుకు అంత గాలి వచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా మంచి మిత్రులని, కుటుంబ సభ్యుల్ని తెలుసుకొని మనలో ఉన్నటువంటి ఏ బాధలైతే ఉన్నాయో ఆ సహాయాన్ని కోరటం అనేది ఎప్పుడు బలహీనతగా మీరు అనుకోవద్దు. మనసులో బాధను చెప్పటం అనేది బలహీనతకు సంబంధించినటువంటిది కాదు. అది ఒక పరిపక్వతకి, ధైర్యానికి సంబంధించినటువంటి విషయం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ విధంగా కష్టపడాలి అంటే కూడా అంత ఈజీ కాదు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే అత్యంత ఉదాహరణది ఒక విత్తనం మట్టిలో లోపల పాతి పెట్టిన తర్వాత అనేక రకాల బ్యాక్టీరియా ఇవన్నీ కుళ్ళి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది.
లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రతి నెల వచ్చే శుద్ధ షష్ఠి తిథి నాడు ఈ కళ్యాణాన్ని నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ నెలలో కూడా శాస్త్రోక్తంగా మహామండపంలోని 7వ అంతస్తులో గల కళావేదికపై అర్చకులు వేదమంత్రాల మధ్య ఈ వేడుకను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, ధర్మకర్తలి మండలి సభ్యులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల వివాహ ఆటంకాలు తొలగుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా నాగదోషాల నుండి విముక్తి లభించి మానసిక ధైర్యం, విజయం సిద్ధిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి నెల జరిగే ఈ కళ్యాణంలో పాల్గొనడం వల్ల భక్తులకు కలిగే ఇబ్బందులు తొలగి శుభం కలుగుతుందని ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పేర్కొన్నారు. నందిగామ కాకాని నగర్లో తాళం వేసిన ఇంట్లోకి చొరపడి 347 గ్రాముల బంగారం, నగదు దొంగిలించిన కేసులో తెలంగాణకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా నేరస్తులు రత్నావతి శంకర్, తెనుగు అజయ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 48,58,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 1,00,000 నగదు, 2 ఫోన్లు, దొంగతనానికి వాడిన బైక్ను ప్రత్యేక బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు శంకర్ నాయక్ పై 2 తెలుగు రాష్ట్రాల్లో 120కి పైగా చోరీ కేసులు, 4 పీడీ యాక్ట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని కాకాని నగర్కు చెందిన ఎర్రంరెడ్డి శ్రీనివాసరావు ఇంట్లో గత నెల 25న జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి 347 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 లక్షల రూపాయల నగదు దొంగిలించినట్లు వచ్చిన ఫిర్యాదుపై నందిగామ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ, ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో టౌన్ ఇన్స్పెక్టర్ పి శ్రీను ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో అందిన పక్కా సమాచారం ప్రకారం నందిగామ శివారు వై జంక్షన్ వద్ద పోలీసులు 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారి వద్ద నుండి 48,58,000 రూపాయల విలువైన 347 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,50,000 రూపాయల నగదుతో పాటు 2 సెల్ ఫోన్లు చోరీకి ఉపయోగించిన హోండా యాక్టివా బైక్ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో తెలంగాణకు చెందిన రాత్లావాత్ శంకర్ అలియాస్ శంకర్ నాయక్, తెనుగు అజయ్ ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడైన శంకర్ నాయక్పై 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 120 నుంచి 130 దొంగతనాల కేసులు, 4 పీడీ యాక్ట్ కేసులు ఉండగా మరో నిందితుడు అజయ్పై తెలంగాణలో 8 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్ళ సమక్షంలో ఈ యొక్క 347 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 1,50,000 క్యాష్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళను తదుపరి వెరిఫై చేస్తే వీళ్ళకి ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సుమారుగా 130 నుంచి 140 చోరీ కేసుల్లో ఈ శంకర్ నాయక్ అనే అతను నిందితుడు. అదేవిధంగా ఇతని మీద గతంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సార్లు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా A3 తెలుగు అజయ్ మీద తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8 కేసులు, డ్రగ్స్ సంబంధించిన కేసులు, చోరీ కేసులు ఇతని మీద నమోదు కాబడ్డాయి. ఈరోజు వీళ్ళను పట్టుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కోర్టులో పోటీ చేయడం జరుగుతుంది. వీళ్ళ నుంచి వీళ్ళను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించినటువంటి మన టౌన్ సిఐ పీసీను, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది బి మోహన్ రావు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చాక చేసిన పనులకు అసలు పొంతన లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాకే ఓట్లు అడుగుతానని నమ్మించి అధికారంలోకి రాగానే నాసిరకం, కల్తీ మద్యంలో ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని మండిపడ్డారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్రమైన జే బ్రాండ్లను ఆంధ్రప్రదేశ్లో అమ్మి 5 ఏళ్ల పాటు భారీ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. తమ పరిపాలన పారదర్శకంగా సాగిందంటూ బుకాయిస్తున్న వైసీపీ నాయకులకు ఈ మద్యం దోపిడీ వెనుకున్న రహస్యాలు చెప్పే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. పెద్ద స్లోగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఉన్నాను నేను విన్నాను అన్న ఒక స్లోగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. ఆయన నేను ఉన్నాను నేను విన్నాను అంటే ప్రజలు మాకు బాధ వస్తే ఉన్నాడేమో, సమస్యలు వస్తే చెప్పుకుంటే వింటాడేమో అని అనుకున్నారు. కానీ ఆయన ఆలోచన నేను ఉన్నాను అన్నది ఆయన రైట్గానే అన్నాడు. లిక్కర్ మాఫియా వెనకాన నేను ఉన్నా, అవినీతి సొమ్ము నేను తిన్నాను అన్న విషయం ఎన్నికలకు ముందే ఆయన చూచాయిగా చెప్పాడు. అర్థం చేసుకోవడంలో ప్రజలే పొరపాటు పడ్డారు. కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో సింగిల్ విండో విధానం మిందేస్తే, గొడ్డలి పార్టీ పాలనలో కరప్షన్లో సింగిల్ విండో విధానం తెచ్చి మొత్తం మద్యం కుంభకోణం అంతా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో తయారు చేసేది వాళ్ళే, అమ్మేది గవర్నమెంట్ షాపులు పేరు పెట్టి గవర్నమెంట్ షాపుల్లో అమ్ముతారు. డబ్బులు మళ్ళా వీళ్ళకు కావలసిన చోటికి డబ్బులు వచ్చాయి. కాబట్టి కరప్షన్లో సింగిల్ విండో విధానం తెచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిట్టు తేల్చినప్పుడు నానా రకాల మాటలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉంటే, ఈడీ దర్యాప్తులో కూడా వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు కనపడతా ఉంటే, దిక్కు తోచక రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. రోజు ఏదో గిమ్మిక్. విజయవాడ వన్ టౌన్లోని గాంధీ పార్క్ వెనక రోడ్డులో ఉన్న ఎంకే బేగ్ మున్సిపల్ కాంప్లెక్స్ లో 35 ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న తమకు షాపులు ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయడం దారుణమని ఓల్డ్ పైప్స్ అండ్ మెషినరీ టూల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. సొంత నిధులతో కట్టుకున్న షాపులను తమకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలంటూ అసోసియేషన్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ కు వినతి పత్రం అందజేశారు. అర్ధాంతరంగా తమకు అక్కడ నుంచి ఖాళీ చేస్తే 150 కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. విజయవాడ వన్ టౌన్లోని గాంధీ పార్క్ వెనుక రోడ్డులో ఉన్న ఎంకే బేగ్ మున్సిపల్ కాంప్లెక్స్లో గత 35 ఏళ్లుగా కొందరు పాత పైపులు మెషినరీ టూల్స్ అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. మాజీ మంత్రి ఎంకే బేగ్ హయాంలో మున్సిపల్ కార్పొరేషన్ వారికి స్థలం కేటాయించింది. అయితే అప్పట్లో కార్పొరేషన్ వద్ద నిధులు లేకపోవడంతో అసోసియేషన్ సభ్యులే సొంత నిధులతో నాడు సుమారు 5 లక్షలకు పైగా వెచ్చించి 66 చిన్న చిన్న షాపులు కట్టుకున్నారు. నాటి నుంచి వారు అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో షాపులు ఖాళీ చేయాలంటూ బహిరంగ వేలం నిర్వహిస్తామని కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో దిక్కుతోచని వ్యాపారస్తులు పశ్చిమ నియోజకవర్గంలోని ఎంపీ కార్యాలయంలో కేశినేని శివనాథ్ను కలిసి తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సొంత నిధులతో కట్టుకున్న షాపులను తమకే కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు విలేకరులకు వివరాలు వెల్లడించారు. టీడీపీ నేత ఫతావుల్లా మాట్లాడుతూ వ్యాపారస్తుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ఎంపీ కేశినేని చిన్ని సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. కార్పొరేషన్ ద్వారా షాపులు కట్టుకున్న తర్వాత కూడా 25-30 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు ఇమీడియట్గా మీరు ఖాళీ చేయాలి, మేము ఓపెన్ యాక్షన్ చేస్తున్నామని నోటీస్ ఇచ్చేయడం జరిగింది. పబ్లిక్ టెండర్ కూడా పిలవటం జరిగింది. వీరు యూనియన్ సభ్యులందరూ వచ్చి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారిని వీళ్ళ సమస్య చిన్ని గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. చిన్ని గారు సానుకూలంగా స్పందిస్తూ మీరు 30, 40, 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి ఆ షాపులు మీ కిందకే ఉండాలి, కావాలంటే కార్పొరేషన్ ద్వారా కమిషనర్తో కలెక్టర్తో మాట్లాడి అద్దె ఏమైనా అటు ఇటు అయితే నేను మాట్లాడతాను, ఆ షాపులు మీకే దక్కేటట్లు నేను మాట్లాడతానని మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి స్థలము కట్టించడానికి డబ్బులు మాయి. ఇప్పుడు 35 సంవత్సరాలుగా మేము ఉంటున్నాం. 25 సంవత్సరాలు దాటినాయి, మీరు ఖాళీ చేసేయాలని మా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే నోటీసులు పెట్టారు, 7వ తారీఖు టెండర్ ఆక్షన్లు వేస్తామని. ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా మేము ఉంటున్నాం, 66 షాపులు, 150 కుటుంబాలు బ్రతుకుతున్నాయి, మా జీవితాలు రోడ్ల మీద పడిపోతాయి అని మేము ఎంపీ గారికి విన్నవించుకున్నాం. సార్, ఇన్ని సంవత్సరాల నుంచి మేమే ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని కొనసాగించేటట్టు మీరు కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి మమ్మల్ని ఒక మంచి మా మీద దయచేసి మమ్మల్ని. ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని
ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకువస్తూ విడుదల చేసిన 975, 673 జీవోలను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాబా ఫక్రుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ జీవోల కారణంగా మున్సిపల్ కార్మికులందరూ రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60,000 మంది మున్సిపల్ కార్మికులతో కలిసి సమ్మెకు వెనకాడబోమని బాబా ఫక్రుద్దీన్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకువస్తూ విడుదల చేసిన 975, 673 జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో యూనియన్ నాయకులు బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ పురపాలక శాఖలోని 14 రకాల విభాగాలను ప్రైవేటీకరించేందుకే ప్రభుత్వం ఈ 2 జీవోలను తీసుకువచ్చిందని, దీనివల్ల మున్సిపల్ కార్మికులందరూ రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ జీవోలను అమలు చేయాలనుకుంటే ప్రస్తుతం పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ బేషరతుగా తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ వివాదాస్పద జీవోలను పూర్తిగా రద్దు చేసి మున్సిపల్ కార్మికులను ప్రత్యేక కేటగిరీ 1, కేటగిరీ 2లుగా విభజించి వేతనాలు పెంచాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా టెక్నికల్ సిబ్బందికి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ సిబ్బందికి 24,500 రూపాయల చొప్పున వేతనాలు చెల్లించడంతో పాటు రిటైర్ అయిన లేదా మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ జీవోల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60,000 మంది మున్సిపల్ కార్మికులతో కలిసి సమ్మెకు వెనకాడబోమని బాబా ఫక్రుద్దీన్ హెచ్చరించారు. కార్మికులకి ఒకరికి ఉద్యోగం, అలాగే చనిపోయిన కార్మికుల తరపున ఒకరికి ఉద్యోగం, అలాగే ఈ ఇది ఏంటంటే టెక్నికల్ కదా, టెక్నికల్ నాన్ టెక్నికల్ కింద 29,200, 24,500 కింద జీతం ఇవ్వాలని చెప్పి ఈ ధర్నాముఖంగా తెలుపుకుంటున్నాం. ఒకవేళ ఈ జీవోల విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న 60,000 మంది మున్సిపల్ కార్మికులతో ఖచ్చితంగా మేము సమ్మె చేయడానికి ఉన్న వెనుకాడమని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాము. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెరిగండ్ల రాము సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గొప్పదని, అందుకే జాబితా సవరణ ప్రక్రియను అందరం సహకరించి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్లో భాగంగా గుడివాడ 3వ వార్డులోని స్వగృహంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మరియు కుటుంబ సభ్యులకు BLOలు నిన్న ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. BLOల సూచనల మేరకు ఎమ్మెల్యే రాము ఫామ్ పూర్తి చేసి తిరిగి వారికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఫామ్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ సర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటరు జాబితా సంపూర్ణంగా ఉండాలంటే ప్రతి కుటుంబం బాధ్యతగా ఫామ్స్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. BLOలతో పాటుగా ఎన్నికల సంఘం సూచనల ప్రకారం టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు సర్క్రియలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గొప్పదని, అందుకే జాబితా సవరణ ప్రక్రియను అందరం సహకరించి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాము తెలియజేశారు. ఉయ్యూరు పట్టణంలో రామినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటి పెద్దను కోల్పోయిన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 7 నిరుపేద కుటుంబాలకు ట్రస్ట్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత రామినేని కుటుంబయ్య ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా రామినేని చారిటబుల్ ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజలకు అండగా నిలుస్తోందని అన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోవటం అత్యంత బాధాకరమని, అలాంటి కష్ట సమయంలో సమాజం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేద కుటుంబాలకు తమ వంతు సాయం అందించడం ద్వారా వారిలో ధైర్యాన్ని, కొంతైనా ఊరటను కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లెల శ్రీను, పూరెల నరేష్, కోడె హరీష్, పండు వెంకట్లతో పాటు ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రముఖులు మరియు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా వంతుగా ఈ మూడు మండలాలు టౌన్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మట్టి ఖర్చులు లేకపోతే ఆర్థిక సహాయం కింద 5,116 ఇవ్వటం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ దాదాపు 6-7గురికి ఈ ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు దాదాపు ఒక 60 మందికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా మా ట్రస్ట్ తరఫున మేము చేయగలిగిందంతా మన రామినేని కుటుంబయ్య గారు ముందుకు రావడం జరిగింది. ఇలా చనిపోయారని చెప్పి మన 10వ వార్డు సంబంధించిన పల్లెల శ్రీను గారు కానీ, బూర్ల నరేష్ గారు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
వారి ఆదేశాల మేరకు రామినేని కుటుంబయ్య గారు వచ్చి వీళ్ళ కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇలాగే ఉయ్యూరు టౌన్లో కానీ, ఉయ్యూరు మండలంలో కానీ, తోట్లవల్లూరు మండలంలో కానీ దాదాపు టౌన్లో 2 మండలాల్లో కలిపి దాదాపు ఇప్పటికి ఈ రోజుకి 90 కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే అందరూ ఇలాగే ఉయ్యూరు టౌన్లో అలాగే మండలాల్లో కూడా ఈ పథకాన్ని, ఈ సేవని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవద్దు. నిజంగా లేని కుటుంబాలకి ఈ పథకం గనక మనం అందజేయడం జరిగితే చాలా సంతోషం. అలాగే ఉన్నవారు, డబ్బు ఉన్నవారు దీన్ని ఉపయోగించుకుంటే అది దుర్వినియోగం అవుతుంది. దయచేసి అర్థం చేసుకుని లేని కుటుంబాలకు మాత్రం ఈ సేవని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే టౌన్లో ఈరోజు 10వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. మన ఉయ్యూరు 10వ వార్డు కొబ్బరి తోటలోనే ఒక 6 కుటుంబాలు ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే వారికి మన రామినేని కుటుంబరావు గారు రామినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దాన్ని మేమంతా చాలా సంతోషపడుతున్నాం. అలాగే ఎప్పుడు ఆయన మాకు మా వాటికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ కు 4 దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయి పాలకవర్గం ఏర్పాటవడంతో రాష్ట్రంలోని 1,00,000కు పైగా ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని కౌన్సిల్ నూతన అధ్యక్షుడు పి రాంబాబు, ఉపాధ్యక్షుడు దారపు ప్రసాద్ రెడ్డి తెలిపారు. పెండింగ్ లో ఉన్న వేలాది సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ను దేశంలోనే ఆదర్శ కౌన్సిల్ గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా పి రాంబాబు, ఉపాధ్యక్షుడు దారపు ప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చొరవతో ఇటీవల పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలకవర్గం ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు. రాష్ట్రంలోని 160 ఫార్మసీ కళాశాలలు, సుమారు 1,20,000 మంది రిజిస్టర్డ్ ఫార్మసిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 11,000కు పైగా పెండింగ్ అంశాలు ఉన్నాయని వాటిని దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వెంటనే ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం నిర్వహించి ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారం, కౌన్సిల్ అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. ఫార్మసీ కళాశాలలు, తయారీ సంస్థలు, ఫార్మా పరిశ్రమలకు అవసరమైన సేవలను మరింత మెరుగుపరిచేందుకు డ్రగ్స్, ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. ఫార్మసిస్టుల నుంచి వచ్చే నిధులతోనే కౌన్సిల్ కార్యకలాపాలు కొనసాగుతాయని, ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని పి రాంబాబు స్పష్టం చేశారు. గతంలో పాలకవర్గం లేకపోవడం వల్ల ఏర్పడిన సమస్యలను అధిగమించి డిసెంబర్ 31 నాటికి పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించి జీరో పెండింగ్ లక్ష్యాన్ని సాధించాలని ఎగ్జిక్యూటివ్ బాడీ నిర్ణయించిందన్నారు. ఫార్మసిస్టుల సూచనలు, సలహాలకు ప్రాధాన్యత ఇస్తూ అందరి సహకారంతో కౌన్సిల్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 160 ఫార్మసీ కాలేజీలు, సుమారు 1,20,000 మంది రిజిస్ట్రేషన్ ఫార్మసిస్టుల యొక్క సమస్యలను పరిష్కరించే ప్రక్రియ భాగంగా అలాగే 11,000కు పైచీలకు ఉన్న సమస్యలు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించే దిశగా మన ఫార్మసీ కౌన్సిల్ అడుగు ముందుకేస్తుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక నిజాయితీ గల ఆఫీసరు పి రాంబాబు గారిని మేమంతా కూడా అధ్యక్షులుగా ఎన్నుకున్నాం. ఇది అంటే 40 సంవత్సరాల నుంచి లేని ఒక మంచి బాడీని వాళ్ళు తయారైంది. అలాగే నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా నరేంద్ర గారు, సుబ్బరామ గుప్తా గారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు, విజయభాస్కర్ గారు, ముగ్గురు ఈసీతో ఉన్నారు. మొత్తం ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, 3 ఈసీ మెంబర్లతో రాష్ట్ర బాడీని ఏర్పరచుకున్నాము. అలాగే సెంట్రల్ కౌన్సిల్ కూడా పంపించాము. ఈ రోజు నుంచి ఫార్మసిస్టులకి మనం మంచి సదుపాయాన్ని, సేవను చేయడంతో పాటు దేశంలోనే అగ్రగామి కౌన్సిల్గా తీర్చిదిద్దేందుకు మేమంతా కూడా నిబద్ధతతో కలిగి ఉన్నామని తెలియజేస్తున్నాం. ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మెంబర్ అనే కాదు, అందరు మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనే కాదు, అందరం సమిష్టిగా కృషి చేసి డిసెంబర్ 31 లోపు ఆ దేవుడి ఆశీస్సులతో ఫార్మసిస్టులందరికీ మేలు జరగాలని ఆశిస్తూ మేము చేయాలని, ఆ దైవానుగ్రహం మాకు కలగాలని చెప్పి, కలిగించాలని చెప్పి, కలుగుతుందని చెప్పి ఆశిస్తూ మీరందరూ మాకు చేసినందుకు, మీరందరూ దీనికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీ ప్రోత్సాహకాలు కానీ ఏదైనా ఎప్పుడైనా మమ్మల్ని పక్కన పడేయకుండా ఏదన్నా మీకు ఫార్మసిస్టులు కానీ ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు మీరు కొంచెం ఎప్పుడన్నా మీ నెంబర్లు కానీ మా ఫార్మసీ కౌన్సిల్, మా రిజిస్టర్ గారికి ఇవ్వండి, మేము పిలుస్తారు. ఆయన ఏదైనా ఉన్నా ఇక ముందు జరగబోయే కూడా మీ ద్వారా కూడా కొంచెం మీడియాకి వెళ్ళేటట్టు, ఫార్మసిస్టులు ఏదైనా అవేర్నెస్ క్రియేట్ చేసేటట్టు జరుగుతుందని చెప్పి ఆశిస్తూ, మీరు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందరూ అందిస్తారని చెప్పి ఆశిస్తూ, మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ విషయం టెలికాస్ట్ చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు.
అత్యున్నత వైద్య ప్రమాణాలు, రోగుల భద్రత, మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమిష్టి కృషికి ఎక్మో కేంద్రానికి అంతర్జాతీయ సంస్థ ఎల్సో అత్యున్నతమైన ప్లాటినం సర్టిఫికెట్ లభించిందని యశోద ఆసుపత్రి క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రామన్ కోలా తెలిపారు. అత్యాధునిక ఎక్మో సేవలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముక మజ్జ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్రాణాధారంగా నిలిచే ఎక్మో సేవల్లో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్మో చికిత్సలకు ప్రమాణాలు నిర్దేశించే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ యశోద ఎక్మో కేంద్రానికి అత్యున్నత ప్లాటినం గుర్తింపును ప్రకటించింది. దేశంలో ఈ సర్టిఫికెట్ అందుకున్న తొలి ఏకైక ఆసుపత్రిగా యశోద కొత్త చరిత్ర సృష్టించింది. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రామన్ కోలా మాట్లాడుతూ అత్యున్నత వైద్య ప్రమాణాలు, రోగుల భద్రత, మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమిష్టి కృషికి ఈ అవార్డు నిదర్శనమని పేర్కొన్నారు. విఏ, వివి, ఈసీపీఆర్ వంటి అత్యాధునిక ఎక్మో సేవలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముక మజ్జ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో దేశ విదేశాల నుంచి రోగులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక ఎక్మో ఎయిర్ అంబులెన్స్ సేవలను అందిస్తున్నామని వైద్యులు డాక్టర్ మాధవరెడ్డి వెల్లడించారు. ఆధునిక వైద్య సాంకేతికత, నిపుణుల బృందం అంకిత భావంతో భారత క్రిటికల్ కేర్ రంగంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీం లీడర్ చంద్రశేఖర్, మార్కెటింగ్ ప్రతినిధి ఆర్ శ్యామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఉన్ని మొత్తం ప్రాసెస్ అంతా ఇవాల్యుయేట్ చేసి మనకి ఒక రికగ్నిషన్ వచ్చి, ఆ రికగ్నిషన్ నేషనల్ వైడ్గా ఇండియాలో ఒకటే సెంటర్కి ఉంది. అది ఎల్సో ప్లాటినం గ్రేడింగ్. అది ఓన్లీ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ కానీ మేము ఇక్కడ అందరికీ తెలియజేస్తున్నాం. అయితే ఈ ఎక్మో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడికి వచ్చి మీ ప్రెస్ బంధువులందరికీ ఎందుకు చెప్పాలనుకుంటున్నాం. రెగ్యులర్గా ఇవన్నీ మేము చెప్పినట్టు ఈ రోజులాగా డాక్టర్స్కి ఐసీయూలో ఉన్న క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్కి ట్రైన్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం ఎట్లా చేయాలి, ఏం చేయాలి డాక్టర్స్కి కానీ మీకు తెలుసుంటే కొంతమంది ఫిల్మ్ సెలబ్రిటీస్కి కానీ ఆర్ వేరే వాళ్ళకి ఇక్మో పెట్టినప్పుడు మీ అందరికి కూడా చాలా క్వశ్చన్స్, ఇక్మో అంటే ఏంటి, దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల పేషెంట్స్ రికవర్ అవుతున్నారా అని. ఈ ఇన్ఫర్మేషన్, ఈ అవగాహన చాలా మట్టుగా జనరల్ పాపులేషన్లో పబ్లిక్లో లేదు. అంటే ఇక్మో అంటే ఏంటి అని, యూజ్ ఏముంటుంది అని. మనకి అందరికీ ఏముంటుందంటే అదే మనకి నార్మల్ వెంటిలేటర్స్ ఎఫోర్డబిలిటీ ఉండవు, ఇక్మో వరకు ఎఫోర్డబుల్ చేయగలుస్తారా మన పబ్లిక్ అని. ఇవాళ రేపు డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇన్సూరెన్స్. యశోద హాస్పిటల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రొసీజర్స్ రెగ్యులర్గా చేయడం వల్ల మా దగ్గర ఉన్నటువంటి ఓవరాల్గా ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ వల్ల ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, మారుమూల ప్రదేశాల్లో అయినా కావచ్చు, గుంటూరు విజయవాడలోనైనా కావచ్చు, వేరే ప్రాంతాల్లో, వేరే స్టేట్స్లో కూడా కావచ్చు, ఎక్కడికైనా కూడా రౌండ్ ద క్లాక్ 24 hours ఎప్పుడు అలర్ట్ ఇచ్చినా కూడా వెళ్ళి వీళ్ళను రిట్రైవ్ చేసుకొని క్షేమంగా ఇక్మో ఇనిషియేట్ చేసి స్టెబిలైజ్ చేసి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ లాజిస్టికల్ అవైలబిలిటీ కూడా మా హాస్పిటల్లో ఏర్పాటు చేసి ఉన్నాము, ఇంక్లూడింగ్ ఎయిర్ అంబులెన్సెస్. ఒకవేళ డిస్టెంట్ ప్లేసెస్లో మనకు సమయం తక్కువగా ఉంది అని అనుకుంటే ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళి కూడా పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఇక్మో సపోర్ట్ మీదకి తీసుకొని వాళ్ళను వెనక్కి తీసుకొని వచ్చి ఇక్కడ కంప్లీట్గా రికవరీ చేసి క్షేమంగా డిశ్చార్జ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే దీని గురించి సమాజంలో కావాల్సినటువంటి అవగాహన లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.